గుడ్ మార్నింగ్ అమ్మా. సో మన టుడే క్లాస్లో మనం డిబిఎంఎస్ అంటే ఏంటి, అసలు డిబిఎంఎస్ ఎలా వర్క్ అవుతుంది, అసలు మనం డిబిఎంఎస్ ఎందుకు నేర్చుకోవాలనే దాని గురించి చూద్దాం. సో బేసిక్గా డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే యూజర్స్కి వాళ్ళ డేటాను స్టోర్ చేసుకోవడంలో, డేటాను రిట్రైవ్ చేయడం, అప్డేట్ లేదా మేనేజ్ చేయడంలో ఈ డేటాబేస్ని యూజ్ చేసుకుని వర్క్ చేస్తారనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే ఒకసారి డెఫినిషన్ చూడండి. డీబీఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ అలౌస్ అస్ టు క్రియేట్, మేనేజ్ అండ్ మానిప్యులేట్ డేటాబేసెస్ అని ఉంది. సో, ఇదేంటి మనం డేటాబేస్ క్రియేట్ చేసుకోవడానికి అంటే టేబుల్స్ కానీ, డేటా హిస్టరీ ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకోవడానికి గానీ, లేదా వాటిని మేనేజ్ చేయడానికి, లేదు అంటే వాటిని మానిప్యులేట్ చేయడానికి వీటన్నిటికి మనం ఈ డేటాబేస్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఈ డేటాబేస్ ఏంటంటే యూజర్‌కిని, డేటాబేస్‌కి మధ్యలో ఇంటర్ఫేస్ కింద ఉంటుందనమాట. ఎలాగా ఒక సిస్టమాటిక్ వేలో ప్రొవైడ్ చేస్తుంది. డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి, లేదా రిట్రైవ్ చేసుకోవడం, లేదు అంటే మేనేజ్ చేయడంలో. అంటే లైక్ ఒక డేటా ఎలా స్టోర్ చేసుకోవాలి, లేకపోతే ఏ కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటి కోసం. రిట్రైవ్ అంటే టు గెట్ బ్యాక్ అన్నమాట. అంటే ఒకవేళ మనం ఏదైనా అప్డేట్ చేశామనుకోండి. దాన్ని మళ్ళీ మనకి అప్డేట్ వద్దు, మార్చేయాలి అనుకున్నప్పుడు టు గెట్ రిట్రైవ్. అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకురావడం. ఇలాంటి వాటికి ఈ డీబీఎంఎస్ అనేదాన్ని యూజ్ చేస్తామనమాట. అసలు డీబీఎంఎస్ ఎందుకు వాడతాం మనం? ఎందుకంటే ఆహ్, డే డీబీఎంఎస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకముందు డేటా అనేది ఎలా ఉండేదంటే, ఫైల్స్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యేవన్నమాట. దానివల్ల ఏమైందంటే డేటా రిడెండెన్సీ అంటే డూప్లికేషన్స్ ఎక్కువైపోయేవి. లైక్ మనకి ఈవెన్ చాలా ఫోటోస్‌లోనే కాదు, మెనీ థింగ్స్‌లో మల్టిపుల్ డేటా అనేది ఉంటుంది. ఒక సేమ్ దాని మీదే మల్టిపుల్ ఫైల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. మనం అవి డిలీట్ చేసుకుంటూ ఇలా ఉంటూ ఉంటాం. సో, అలాంటివి అన్నీ ఉండేవన్నమాట. అలానే డేటా అనేది కన్సిస్టెంట్‌గా ఉండేది కాదు. అలానే ఈ డేటా అనేది ఆహ్, లైక్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎస్‌క్యూఎల్ అనుకోండి. మనకి ఓన్లీ ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ సెర్చ్ ఐ మీన్ క్వెరీ రన్ చేయడం. లేదు అంటే లేదా ఒక పర్సన్ డీటెయిల్సే కావాలనుకుంటే పర్టిక్యులర్ డీటెయిల్స్ మాత్రమే మనం సెర్చ్ అనేది చేస్తాము. ఐ మీన్ క్వెరీ రన్ చేస్తాము. కానీ బిఫోర్ డీబీఎంఎస్ ఎలా ఉండేదంటే డిఫికల్ట్‌గా ఉండేదనమాట సెర్చింగ్‌లో. అంటే ఎంటైర్ ఫైల్ మొత్తం చెక్ చేయాలి. ఫైల్ మొత్తం చెక్ చేసి అప్పుడు మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ మల్టిపుల్ టాస్కింగ్ అనొచ్చు. అలానే సెక్యూరిటీ అనేది కూడా చాలా పూర్‌గా ఉండేదనమాట. సో, దానివల్ల డేటా లాసెస్ జరగడం, లేకపోతే డేటా స్టీల్ చేయడం, ఇలాంటివన్నీ గూడా జరిగేవన్నమాట. అలానే ఈ డేటాకి బ్యాకప్ గాని, రికవరీ ఉండేది కాదు. ఒకవేళ పోయింది అనుకోండి, దాంతో రికవర్ చేయలేము ఆర్ మనం గెట్ బ్యాక్ చేయలేమనమాట. ఇంకా ఇట్ ఇఫ్ డేటా ఈస్ లాస్ట్, ఇట్ విల్ బి లాస్ట్. అసలు మనకి బ్యాకప్ ఆప్షన్ అనేది లేదు. సో, దానివల్ల డేటా అనేది గూడా మనకి ప్రాబ్లమాటిక్‌గా అయిపోయేది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఈ డీబీఎంఎస్ అనేది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసిందనమాట. లైక్ ఇప్పుడు మనం డూప్లికేట్ డేటా అనేది ఉండదు. అండ్ ఇంకా ఇన్‌కన్సిస్టెన్సీ అలాంటిదేమి ఉండదు. ఒక కన్సిస్టెన్సీ‌గా ప్రాపర్ వేలో డేటా అనేది స్టోర్ అవుతుంది. సెర్చింగ్ అంటారా మనకి చాలా ఈజీ క్వెరీస్ రన్ చేస్తాం. మనకి ఏ డేటా కావాలో దానికి మాత్రమే క్వెరీ రన్ చేస్తాం. ఇంకా సెక్యూరిటీ వైస్ కూడా డేటా అనేది చాలా బావుంటుంది. అండ్ బ్యాకప్ అండ్ రికవరీకొచ్చేసరికి కూడా అంతే అమ్మ. ప్రాబ్లమ్ ఏమీ లేదు. వి కెన్ గెట్ బ్యాకప్. సో, ఇంకా అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే డేటా రిడెండెన్సీననేది తగ్గిస్తుంది. అలానే డేటా కన్సిస్టెన్సీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో, డేటా అనేది కన్సిస్టెన్స్‌గా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. డేటా సెక్యూరిటీ కానీ, లేకపోతే బ్యాకప్ రికవరీ, మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవడానికి ఇలాంటి వాటన్నిటికి మనం డీబీఎంఎస్ వాడతామనమాట.
అసలు ఈ డీబీఎంఎస్‌లో డేటా అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? డీబీఎంఎస్ అంటే ఏంటి? అనేది చూద్దాం. డేటా అంటే ఏంటి? రా ఫ్యాక్ట్స్ ఎర్లీ మార్క్స్ కానీ, నేమ్స్ కానీ, ఆహ్, సాలరీ గానీ, లేదు వాళ్ళ ఎంప్లాయీ ఐడీస్ కానీ, వాళ్ళ నేమ్ ఇవన్నీ కూడా డేటా. అర్థమైందా? డేటాబేస్ అంటే ఏంటి? దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడమే డేటాబేస్ అని అంటాం. ఇప్పుడు ఎంప్లాయీ అన్నామనుకోండి. ఎంప్లాయ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏముంటాయి? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ ఆహ్, డెసిగ్నేషన్, ఎంప్లాయీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవన్నీ గూడా డేటా అన్నమాట. సో, ఈ డేటాబేస్ ఏం జేస్తుంది? ఈ డేటానంతా కలెక్ట్ చేస్తుంది. అర్థమైందా అమ్మా? సో, డేటా అనే దాన్ని డేటాబేస్ కలెక్ట్ చేసుకొని డీబీఎంఎస్‌లో స్టోర్ చేస్తుంది. డీబీఎంఎస్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ టు మేనేజ్ డేటాబేస్. ఈ డేటాబేస్ కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని మేనేజ్ చేసే సాఫ్ట్‌వేరే డీబీఎంఎస్. అర్థమైంది కదమ్మా! అలానే దీంట్లో టైప్స్ ఆఫ్ డీబీఎంఎసెస్ ఉన్నాయి. ఏంటవి? హైరార్కికల్ డీబీఎంఎస్, నెట్వర్క్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, నోఎస్క్యూఎల్ డేటాబేస్. ఈ ఆర్‌డీబీఎంఎస్ అనేది ఏంటంటే టేబుల్స్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. టేబుల్‌కి రోస్ అండ్ కాలమ్స్ అనేవి కన్సిస్ట్ అయ్యి ఉంటాయి. అలానే దీంట్లో ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తారు. ఏంటిది? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అర్థమైందమ్మా? ఇప్పుడు బేసిక్ టర్మినాలజీ చూడండి. లైక్ ఒక డీబీఎంఎస్‌కి ఏం కావాలి? టేబుల్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ రోస్, కాలమ్స్. ట్యుపుల్ అంటే ఒక సింగిల్ రో అన్నమాట. అంటే ఒక సింగిల్ రికార్డ్ అని అర్థం. అట్రిబ్యూట్ అంటే ఏంటి? కాలమ్ అంటే ఫీల్డ్. ఆ తర్వాత ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ అంటే ఏంటంటే యూనిక్‌గా ఐడెంటిఫై చేసేదాన్ని ప్రైమరీ కీ అంటాం. ఫారిన్ కీ ఏంటంటే రిఫరెన్స్ ప్రైమరీ కీ అంటాం. సో, ఇది రిఫర్ చేస్తుందన్నమాట. అర్థమైందమ్మా? స్కీమా అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. మళ్ళీ చెప్తున్నాను వినండి. టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రో ఆర్ ట్యుపుల్ అంటే బేసిక్‌గా మీకు ఇన్ డీబీఎంఎస్ లాంగ్వేజ్‌లో మీకు రోస్ అని మోస్ట్‌లీ ఎవరు అనరు. లైక్ మోస్ట్‌లీ ట్యుపుల్స్ అని అంటారు. సో, ట్యుపుల్ అంటే రో అని అర్థం. ఓకేనా అమ్మా? అది సింగిల్ రికార్డ్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. కాలమ్‌ని ఏమంటారు? అట్రిబ్యూట్ అని అంటారు. అదొక ఫీల్డ్ అన్నమాట. ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ అంటే యూనిక్ ఐడెంటిఫైయర్ అన్నమాట. దీనికి సంబంధించిన డేటా అనేది యూనిక్‌గా ఉంటుంది. అలానే ఫారిన్ కీ. ఈ ఫారిన్ కీ ఏం చేస్తుందంటే ప్రైమరీ కీని రిఫరెన్స్ చేస్తుందన్నమాట. అర్థమైందా అమ్మా? ఈ డీబీఎంఎస్‌లో డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఎలాంటి డేటా టైప్స్? ఇంట్, వార్‌చార్, క్యార్, డేట్, ఫ్లోట్, బూలియన్. అర్థమైందా? సో, ఇంట్ అంటే ఆబ్వియస్‌లీ ఇంటిజర్. నేను మీకు ముందు క్లాసెస్‌లో కూడా చెప్పాను. ఇంట్ అంటే ఇంటిజర్ అని. మీరు ఒకవేళ ఎంప్లాయీ ఐడీ గాని, లేదా వాళ్ళ సాలరీ ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఇంట్ అనేది ఇవ్వాలి. వార్‌చార్ అనేది ఏంటి? మీరు నేమ్స్ ఆర్ డేటా ఇచ్చేటప్పుడు ఇవ్వాల్సింది. అర్థమైందమ్మా? వార్‌చార్ అనేది వేరియబుల్ క్యారెక్టర్ అమ్మా. ఇదొక డేటా టైప్ అన్నమాట. ఏంటంటే టెక్స్ట్ గాని, లేదా స్ట్రింగ్ డేటా గాని, లేదా వేరియబుల్ లెంత్ అనేది స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, మీరెక్కడైనా నేమ్స్ కానీ, లేదా వాళ్ళ డెసిగ్నేషన్స్, వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు, మీరు వార్‌చార్ అనేది కంపల్సరీ వాడాలన్నమాట. అర్థమైందా అమ్మా? ఆ తర్వాత క్యారెక్టర్స్. ఆ తర్వాత డేట్స్, ఫ్లోట్, బూలియన్. ఓకే. సో, ఈ డేటాబేస్ ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా! సో, ఇక్కడ మనం చూసుకుందాం. లైక్ డేటాబేస్‌లో లాంగ్వేజెస్ అనేవి కూడా ఉన్నాయి. సో, ఎలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ డేటాబేస్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవేంటి? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్, అలానే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో, అసలు డీడీఎల్ అంటే ఏంటి? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అన్నమాట.
సో ఈ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్. డేటాబేస్‌కి ఉన్న స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయడానికి, వాటిని సెట్ చేయడానికి, ఇలాంటి వాటికి ఈ డేటాబేస్ అనేది మనం వాడతామనమాట. అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. అర్థమైందమ్మా? సో దీంట్లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఏంటవి? క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అన్నమాట. సో ఈ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అనే కమాండ్స్‌ని యూజ్ చేసుకొని మనం టేబుల్స్ క్రియేట్ చేయడం, లేకపోతే వాటిని ఆల్టర్ చేయడం, లేదు డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. సో అసలు ఈ క్రియేట్ కమాండ్ అనేది ఎందుకు వాడతాం మనం? ఈ క్రియేట్ కమాండ్ అనేది మనం డేటాబేస్ ఆబ్జెక్ట్స్ టేబుల్స్ క్రియేట్ చేయడానికి, వాటికి మనం ఈ క్రియేట్ కమాండ్‌ని యూజ్ చేస్తామన్నమాట. అలానే వాటి సింటాక్స్ చూడండి. మనం ఎలాంటి డేటాని స్టోర్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా కూడా ఈ క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఈ క్వెరీ రన్ చేస్తే కానీ మనకి అవ్వదు. సో మనం క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాం. క్రియేట్ కమాండ్ ఒకసారి సింటాక్స్ చూడండి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్, కాలమ్ 2 డేటా టైప్. సో వాటి సైజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కాలమ్ డేటా టైప్ అన్నమాట. ఇక్కడితో మన క్రియేట్ సింటాక్స్ అనేది ఎండ్ అయిపోతుందమ్మా. ఎగ్జాంపుల్ గూడా ఇచ్చాను చూడండి. ఎస్‌క్యూఎల్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్. మనం ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాం? క్రియేట్ టేబుల్ ఇచ్చుకున్నాం. కానీ టేబుల్ నేమ్ ఏంటో ఇక్కడ ఇచ్చేసాం మనం. అలానే సో మనం ఇలా టేబుల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆహ్, టేబుల్‌లో డేటాని ఆల్టర్ చేయాలన్నా, లేకపోతే రిట్రైవ్ చేయాలన్నా కూడా దానికి వేరే క్వెరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చూడండి. టేబుల్ ఎలా క్రియేట్ చేసుకున్నాం. ఈ టేబుల్‌లో కొన్ని డేటా ఇచ్చుకున్నాం. మనం కాలమ్ 1, 2 డేటా టైప్స్ ఇచ్చుకున్నాం కదా! సో ఆ కాలమ్స్‌లో ఏంటంటే స్టూడెంట్ ఐడీ ఇంటిజర్ కాదా? చెప్పా కదా! ఇంతని ఇలా ఇవ్వాలి అని. సో న్యూమరికల్ వాల్యూస్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఇంట్ అనేది ఇవ్వాలి. నేమ్‌కొచ్చేసరికి వార్‌చార్ ఇవ్వాలి. సో నేను చెప్పా. నేమ్ అంటే వార్‌చార్ ఇవ్వాలి అని చెప్పి. సో అక్కడ అది ఇస్తాం. ఫోను నంబర్ అనేది క్యారెక్టర్స్. ఆ తర్వాత కోర్స్ కూడా 1 సెకండ్ మా. సో నేమ్ ఇచ్చిన తర్వాత ఫోను నంబర్. సో ఫోను నంబర్ అనేది మనం క్యారెక్టర్స్ ఇస్తాము. అండ్ కోర్స్‌కి వార్‌చార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు మీకు క్రియేట్ అనేది అర్థమైంది కదా! సో మనం మనకి డేటా స్టోర్ చేయాలి, ఏమైనా చేయాలి అనుకుంటే ఫస్ట్‌లీ వి నీడ్ టు క్రియేట్ టేబుల్. సో టేబుల్ క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ అని ఒక టేబుల్ నేమ్ ఇచ్చుకొని మనం ప్రెజెంట్ స్టూడెంట్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత మన టేబుల్‌లో ఏమేమి కాలమ్స్ కావాలో సో అవి చూడాలి. వాటికి నేమ్స్ కూడా ఇవ్వాలి. మనం స్టూడెంట్ ఐడీ, నేమ్, ఫోను నంబర్, కోర్స్ ఇచ్చుకున్నాం కాబట్టి అవి ఇస్తామన్నమాట. ఆ తర్వాత ఆల్టర్. ఆల్టర్ అనేది ఏంటి? ఒక ఇదొక కమాండ్ అన్నమాట డీటీఎల్‌లో. అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇదేం చేస్తుంది అంటే ఐదర్ చేంజ్ చేయడానికి గానీ, లేదా ఆల్టర్ చేయడానికి, డేటాబేస్‌లో ఉన్న టేబుల్‌ని ఏమైనా మార్చడానికి ఈ ఆల్టర్ అనేది మనం యూజ్ చేస్తాం. మోస్ట్‌లీ ఫర్ రిమూవింగ్ ఆర్ యాడింగ్ ద డేటా. సో, ఇక్కడ చూడండి. ఎస్‌క్యూఎల్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూస్తే ఎస్‌క్యూఎల్ ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, డేటా టైప్. సో, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్‌కి ఇంకొక కాలమ్‌ని యాడ్ చేస్తున్నారనమాట. సో, ఏంటది? ఆల్టర్ టేబుల్ నేమ్ ప్లేస్‌లో
అసలు మనం ఆల్రెడీ ఇచ్చిన టేబుల్ ఏంటి? నేమ్ ఏంటి? స్టూడెంట్. సో, ఆ స్టూడెంట్ టేబుల్‌ని యాడ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత యాడ్ కాలమ్ ఇచ్చి తర్వాత మనకి ఏ టేబుల్ అయితే ఏ రో అయితే ఏ కాలమ్ అయితే క్రియేట్ అవ్వాలో ఆ కాలమ్ నేమ్ అంటే కోర్స్. కోర్స్ ఇచ్చిన తర్వాత వార్‌చార్ 20 ఇచ్చుకున్నాం. సో, ఇది రన్ చేసిన తర్వాత మనకి ఇంకొక కాలమ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా అమ్మా? ఇది ఆల్టర్ అంటే. సో, ఈ డ్రాప్ అనేదేంటంటే, టేబుల్‌కి సంబంధించిన డేటాను మొత్తం డిలీట్ చేసేస్తదనమాట. సో, అప్పుడు మీకు ఎటువంటి డేటా అనేది ఉండదు. సో, ఎప్పుడైనా మీరు డేటా మొత్తం వర్క్ అయిపోతేనే మీరు డ్రాప్ అనేది చేసుకోవాలి. అదర్‌వైజ్ యూ కెనాట్ డూ థట్. అప్పుడు మీకు రన్ అవ్వదు. ఆ తర్వాత డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ ఏంటమ్మా? డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. ఈ డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ ఏంటంటే, డేటాని మానిప్యులేట్ చేయడంలో యూజ్ చేస్తారనమాట. అంటే ఈ డేటాలో ఇన్సర్ట్ చేయడం గానీ, లేదంటే ఏమైనా చేంజెస్ కానీ, లేదా కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవడంలో, ఇలాంటి వాటన్నిటికి ఈ డేటా మానిప్యులేషన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ డేటా మానిప్యులేషన్‌లో కొన్ని కమాండ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ కమాండ్స్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ పర్పస్‌కనేది యూజ్ అవుతుందమ్మా. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్సర్ట్ కమాండ్. ఈ ఇన్సర్ట్ కమాండ్ అనేదేంటంటే, మనం టేబుల్ క్రియేట్ చేస్తాం కదా! ఆ టేబుల్ క్రియేషన్ చేసిన వెంటనే మనం ఆ క్రియేట్ కమాండ్‌లోనే మనం డేటా అనేది యాడ్ చేయలేం. సో, దానికొక సెపరేట్ కమాండ్ అనేది ఉంది. సో, ఈ సెపరేట్ కమాండ్ ఏంటి అంటే ఇన్సర్ట్ కమాండ్. మనం ఇన్సర్ట్‌ని కమాండ్ తీసుకొని, అప్పుడు మనం ఏమైతే టేబుల్‌లో ఇన్సర్ట్ చేయాలో, ఆ డేటాని మొత్తం మనం ఇన్సర్ట్ కమాండ్‌లో ఇస్తే, అంటే ఈ క్వెరీలో ఇస్తే, అప్పుడు అది ఆ డేటా మొత్తం కలిపి, మనం క్రియేట్ చేసిన టేబుల్‌లోకి యాడ్ అవుతుందనమాట. అర్థమైందమ్మా? అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత, మనం ఈ క్వెరీ రాసుకొని, దాంట్లో డేటాని యాడ్ చేసుకొని, ఆ క్వెరీని రన్ చేస్తేనే, మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్‌లోకి ఈ డేటా అనేది వెళ్తుంది. సో, ఇలా మనం డేటాని ఇన్సర్ట్ అనేది చేస్తాము. మనం డేటా ఇన్సర్ట్ చేయాలంటే, మనం ఇన్సర్ట్ కమాండ్‌ని వాడాలి. ఎందుకంటే క్రియేట్ చేసినప్పుడు మనం డేటాని యాడ్ చేయలేము కాబట్టి. సో, అక్కడికి ఇన్సర్ట్ అయింది కదా! సో, మీరు ఒకసారి సింటాక్స్ చూస్తే చూడండి. ఇన్సర్ట్ ఇంటూ ఇచ్చి టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ కదా! వాల్యూస్ ఏమిస్తున్నాం మనం? వాల్యూస్ 1, 2, 3 అని ఇచ్చేసారు. జస్ట్ ఫర్ సింటాక్స్ కాబట్టి అలా ఇస్తాం. సో, ఎగ్జాంపుల్‌కొచ్చేసరికి చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ ఇచ్చాను. 1001 నిక్కీ, ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ అని. మనకి ఎన్నైతే వాల్యూస్ ఇవ్వాలనుకున్నామో అన్ని వాల్యూస్ ఇచ్చి రన్ చేసినప్పుడు మనకి టేబుల్‌లో ఈ డేటా అనేది ప్రెజెంట్ అయి ఉంటుందనమాట. అంటే మీరు ముందు ఇచ్చుకున్నారు కదా! స్టూడెంట్ ఐడీ, నేమ్, గ్రూప్ ఇవన్నీ ఈ డేటా అనేది దేనికి సంబంధించిన దాంట్లోనూ యాడ్ అవుతుందనమాట. ఆ తర్వాత ఈ అప్డేట్ కమాండ్. అప్డేట్ ఏంటి? టేబుల్‌కున్న సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా ఏమన్నా డేటాని మార్చాలి, లేదా రీప్లేస్ చేయాలి, లేదా ఏదైనా మోడిఫై చేయాలి, లేదా ఒక మిస్టేక్‌ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అప్డేట్ కమాండ్ అనేది వాడతామనమాట. సో, ఈ అప్డేట్ కమాండ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని అనుకున్న దానికంటే కాకుండా వేరే దానిలో మారుస్తుంది. సో, ఈ అప్డేట్ కమాండ్ సింటాక్స్ చూస్తే చూడండి ఒకసారి. అప్డేట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ప్లేస్‌లో మనం ఏమివ్వాలి? మనం క్రియేట్ చేసుకున్న టేబుల్ నేమ్. సో, మనం ఏం సెట్ చేయాలి? సెట్ ఫీల్డ్ వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ వేర్ కండిషన్ అంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఆహ్, ఒక వాల్యూని సెట్ చేసుకోవాలనమాట ఫీల్డ్‌లో. ఆల్రెడీ అక్కడ ఏదో కండిషన్ ఉండుండాలి. అంటే ఒక ప్లేస్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నేమ్ రాంగ్‌గా డేటాలో స్టోర్ అయిపోయింది. ఇలా సిరి ప్లేస్‌లో రియా అని, రియా ప్లేస్‌లో సిరి. అప్పుడు మీరేం జేస్తారంటే సెట్ ఫీల్డ్ ప్లేస్‌లో రియా పెట్టి హ్మ్, ఆల్రెడీ సిరి అని ఇచ్చారు కదా! ఆ డేటాని రీప్లేస్ చేయాలనమాట.
సో, అలా రీప్లేస్ చేయడానికి ఈ అప్డేట్ కమాండ్ అనేది వాడతాం. సో, అర్థమైందమ్మా? ఎగ్జాంపుల్ చూడండి. ఆహ్, ఎస్‌క్యూఎల్ అప్డేట్ స్టూడెంట్ సెట్ స్టూడెంట్ ఐడీ ఈక్వల్స్ టు 101 వేర్ స్టూడెంట్ ఐడీ ఈక్వల్స్ టు 100. ఇక్కడ ఏమంటున్నాడు? ఆహ్, ఎక్కడైతే స్టూడెంట్ ఐడీ 100 ఉందో ఆ ప్లేస్‌లో 101 అని సెట్ చేయమని క్వెరీ రన్ చేస్తాడనమాట. అప్పుడు ఈ డేటా అనేది రీప్లేస్ అవుతుంది. సో, అర్థమైంది కదమ్మా! ఇక్కడ డిలీట్ కమాండ్. ఈ డిలీట్ కమాండ్ ఏంటంటే డేటాని డిలీట్ చేయడానికి ఎక్కడ నుండి ఫ్రమ్ టేబుల్. సో, ఫ్రమ్ టేబుల్ ఈ డేటాని డిలీట్ చేయడానికి ఈ కమాండ్ అనేది వాడతామనమాట. సో, ఒకసారి సింటాక్స్ చూడండి. ఎస్‌క్యూఎల్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో, వేర్ కండిషన్ అని ఇచ్చేసాం ఇక్కడ కూడా సేమ్ అంతే. చూడండి ఎక్కడ నుండి డిలీట్ చేస్తాం? స్టూడెంట్ టేబుల్ నుండి. ఎక్కడైతే స్టూడెంట్ ఐడీ 100 ఉందో అక్కడ టేబుల్ అనేది ఆ రో అనేది డిలీట్ అవుతుంది. అర్థమైందమ్మా? డి ఇది సెలెక్ట్ ఐ మీన్ సారీ డిలీట్ కమాండ్ ఇలా వాడతాం. ఇంగా నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ కమాండ్. ఈ సెలెక్ట్ కమాండ్ ఏంటంటే డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి ఒక టేబుల్ నుండి మనం యూజ్ చేస్తాం. ఇంకా ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన టేబుల్‌ని చూడాలనుకోండి. మనం ఈ సెలెక్ట్ కమాండే వాడతాం. ఎలా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. అలా ఈ సెలెక్ట్ అనే కమాండ్‌ని యూజ్ చేసి మన డేటాని మనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా ఈ సెలెక్ట్ కమాండ్‌ని యూజ్ చేస్తూ మనకి ఏదైతే డేటా కావాల్సుంటుందో ఆ డేటాని మనం తీసుకోవచ్చు. సో, మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. ఆ తర్వాత డీసీఎల్ కమాండ్స్. సో, డీసీఎల్ అంటే ఏంటమ్మా? డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో, ఈ డీసీఎల్ ఏం చేస్తుంది? డీసీఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇదేం చేస్తుందంటే డేటాబేస్‌కి సంబంధించిన యాక్సెస్ అంతటిని కూడా వన్ సెకండ్ మా. సో, ఈ డీసీఎల్ ఏం చేస్తుందంటే యాక్సెస్‌ని కంట్రోల్. సో, ఈ టీసీఎల్ ఏం చేస్తుందంటే డేటాబేస్‌కి సంబంధించిన కంట్రోల్స్ అన్నిటిని గూడా ఈ టీసీఎల్ అనేది కంట్రోల్ చేస్తుందనమాట. అంటే లైక్ పర్మిషన్స్ కానీ ప్రతీదీ గూడా ఈ టీసీఎల్ అనేది కంట్రోల్ చేస్తుందనమాట. సో, ఈ డీసీఎల్ కమాండ్‌లో కూడా 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉన్నాయమ్మా. సో, ఈ దీంట్లో ఏంటి అంటే గ్రాంట్ అంటే ఏంటి అంటే, ఈ కమాండ్ ఏం చేస్తుంది, డేటాబేస్‌కి సంబంధించిన పర్మిషన్స్ అన్నివి కూడా యూజర్‌కనేది ఇవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళు డేటాని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, అప్డేట్ కానీ, డిలీట్ ఇలాంటి వాటన్నిటికి సో, ఇలాంటివన్నీ కూడా ఈ డీసీఎల్ కమాండ్స్ అనేవి రన్ చేస్తాయి. సో, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు టేబుల్ నేమ్. సో, పర్మిషన్స్ అన్నీ కూడా యూజర్‌కనేది ఇవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళు ఎలాంటివైనా డేటాతో వర్క్ చేయొచ్చు. ఆ తర్వాత రివోక్ అంటే ఏంటి? పర్మిషన్స్ అన్నిటిని మీరు రిటర్న్ బ్యాక్ తీసుకోవడం అనమాట. ఒక యూజర్‌కి మీరేవేవైతే పర్మిషన్స్ ఇచ్చారో, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు తీసేసుకుంటారు. ఆ పర్మిషన్స్ ఇంకా మీరు ఆ యూజర్‌కి ఇవ్వరనమాట. సో, దానికి మనం రివోక్ అనే ఒక కమాండ్‌ని యూజ్ చేస్తామనమాట. మనకి కావాలన్నప్పుడు గ్రాంట్ కమాండ్ యూజ్ చేసుకొని పర్మిషన్స్ అనేవి ఇవ్వచ్చు. మీకు వద్దు అనుకున్నప్పుడు యూ కెన్ రివోక్ ద పర్మిషన్స్. దానికోసం ఈ డేటా కంట్రోల్ అనేది వాడతామనమాట. మనం పర్మిషన్స్ కూడా దేని నుండి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది కూడా మనం యూజ్ చేస్తాం.
అర్థమైందమ్మా? గ్రాంట్ అండ్ పర్మిషన్ రివోక్ అంటే పర్మిషన్స్ ఇవ్వడం అండ్ తీసుకోవడం కూడా. సో గ్రాంట్ అంటే పర్మిషన్స్ ఇవ్వడం అని. ఆహ్, సో ఇంకా తర్వాత టీసీఎల్ కమాండ్స్. ఐ మీన్ టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి లైక్ డేటాబేస్లో సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏం సేవ్ చేశారు, ఏది డిలీట్ చేశారు, ఏది అప్డేట్ చేశారు, అలాంటి వాటన్నిటికీ ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ ట్రాన్సాక్షన్ దాంట్లో ఏంటంటే అదొక సీక్వెన్స్ ఆపరేషన్స్ అన్నమాట. అది సింగిల్ యూనిట్లో వర్క్ చేస్తుందన్నమాట. సో ఏంటి ఇక్కడ ఏం చేస్తుంది? ఈ టీసీఎల్ కమాండ్స్ ఏంటంటే దీంట్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఏంటి అంటే కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. ఈ కమిట్ అనేది ఏంటంటే చేంజెస్ అనేవి చేస్తుందన్నమాట. ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ చేంజెస్ అనేవి జరుగుతాయి. వాటిని పర్మనెంట్ అనేది చేస్తుందన్నమాట. అంటే వితౌట్ ఎనీ డిలే అలా కాకుండా ట్రా కమిట్ అవ్వగానే చేంజెస్‌ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అవుతున్న టైంలో. అలానే వాటిని పర్మనెంట్ చేసేస్తుందనమాట. సో, ఒకసారి కమిట్ అయితే మళ్ళీ అవి డేటా మార్చుకోవడానికి అవ్వదనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు కమిట్ అనేదేంటంటే పర్మనెంట్‌గా అన్నీ గూడా సేవ్ జేయడానికి లేదా కరెంట్ ట్రాన్సాక్షన్ నుంచి వాటన్నిటిని సేవ్ చేసేసి స్ట్రాంగ్‌గా ఇంకా సేవ్ అయిపోతాయి. మీరు దాన్నేమి చేంజ్ జేయలేరు. అప్పుడు చేసిన చేంజెస్ అనేవి కూడా పర్మనెంట్‌గా సేవ్ అయిపోతాయన్నమాట. అవి ఇంకా మళ్ళీ మీరు అన్‌డన్ చేయడానికి గానీ, లేదా రోల్ బ్యాక్ చేయడానికి గూడా దానికి ఛాన్స్ అనేది లేదు. సో, ఆబ్వియస్‌లీ మీరు చేసిన చేంజెస్‌తో కమిట్ అయిపోవాలి. సో, కానీ ఆహ్, కమిట్ అనేది ఎక్కడ వాడతారు అంటే ఇన్సర్ట్ చేయడంలో, అప్డేట్ చేయడంలో, డిలీట్ చేయడంలో ఇలాంటి వాటిలో ఈ కమిట్ అనేది వాడతారనమాట. ఆ తర్వాత రోల్ బ్యాక్. సో, మీరు కమిట్ కమాండ్ సింటాక్స్ చూసుకున్నా గూడా చూడండి. ఎస్‌క్యూఎల్ కమిట్ తప్ప ఇంకేమీ ఉండదు. ఆ తర్వాత రోల్ బ్యాక్. ఈ రోల్ బ్యాక్ ఏంటంటే, మనం ఏమన్నా చేంజెస్ సేవ్ చేశామనుకోండి, వాటిని అన్‌డన్ చేసి రిటర్న్ బ్యాక్ వస్తుందనమాట. అంటే లైక్ మన ఎంఎస్ వర్డ్‌లోనే చూడండి. ఏదైనా చేశామనుకోండి, అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. మనం అన్‌డన్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. అదే వేలో ఈ రోల్ బ్యాక్ కూడా యూజ్ చేస్తామనమాట. మనకి ఏ విధంగా అయితే కావాలో డేటాని ఆ విధంగా మార్చుకునేలాగా. సింపుల్‌గా చెప్పాలి అంటే టు గెట్ బ్యాక్ అని గూడా అనొచ్చు. అలానే సేవ్ పాయింట్. ఈ సేవ్ పాయింట్ అనేదేంటంటే టెంపరరీ పాయింట్ అనమాట. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు సేవ్ చేయడానికి, లేదు అంటే రోల్ బ్యాక్ జరుగుతున్నప్పుడు కావాల్సిన టైంలో ఇది రిటర్న్ అవ్వడానికి, ఇలాంటి వాటికి ఈ సేవ్ పాయింట్ అనేది వాడతామనమాట. ఆహ్, ఈ సేవ్ పాయింట్ సింటాక్స్ చూడండి. సేవ్ పాయింట్ నేమ్. ఓకేనమ్మా. ఇక్కడికి మీకు అర్థమైందా? టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దీంట్లో ఏంటి కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. తర్వాత డీసీఎల్‌కొచ్చేసరికి గ్రాంట్, రివోక్. తర్వాత డీఎంఎల్‌కొచ్చేసరికి ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్, డిలీట్. తర్వాత ఆహ్, ఆ తర్వాత టీడీఎల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. దీంట్లో ఏంటి మీరు డేటాని క్రియేట్ చేసుకోవడం, లేదా ఆల్టర్ చేసుకోవడం ఆర్ అప్డేట్ చేయడం. వీటికి మనం ఈ క్రియేట్ కమాండ్స్ వాడుతున్నాం. సో, ఈ 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి మనం వాడి యూజ్ చేసి మనం కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి అంటే లైక్ మెయిన్‌లీ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో
ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తానమ్మా. అదేంటంటే ఒక ఆర్డర్స్‌కి సంబంధించిన టేబుల్. ఆహ్, ఆర్డర్స్ అనేవి ఎలా అప్డేట్ జరిగింది అదంతా కూడా జరుగుతుంది. సో, ఒకసారి చూడండి. సో, అందరూ గూడా మాకు కంపైలర్ లేదు, మేము రన్ చేయలేము అనుకోనని వరీ అవ్వాల్సింది లేదు. మీకు ఆన్‌లైన్‌లో చాలా కంపైలర్స్ ఉన్నాయి రన్ చేయడానికి ప్రోగ్రామ్స్. సో, అవి యూజ్ చేసుకొని మీరు రన్ చేయొచ్చమ్మా. సో, మీరిక్కడ చూసారంటే అమ్మ మీకు అర్థమవుతుంది. సో, నేనిక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో, టేబుల్‌లో ఏమేమి యాడ్ చేసుకున్నానో చూడండి. ఆర్డర్ ఐడీ, తర్వాత ప్రొడక్ట్ నేము, కస్టమర్ నేము, ఆర్డర్ డేట్, అమౌంట్, వాళ్ళ స్టేటస్ ఏంటి అది చూస్తున్నా. సో, రన్ చేస్తున్నాం. సో, టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చింది కదా! సో, మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్న టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ టైప్ చేసిన డేటాని క్రియేట్ చేసిందంతా కూడా కాపీ చేసుకొని ఇప్పుడు టేబుల్‌ని డ్రాప్ చేసేస్తున్నామనమాట. అంటే మనకి ఏ టేబుల్ అయితే క్రియేట్ అయిందో తెలీదు కాబట్టి, సో, ఫస్ట్ ఏదో టేబుల్ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి
సో ఇప్పుడు మనం టేబుల్ మొత్తం డిలీట్ చేస్తామమ్మా. నేను ఇంతకు ముందు టైప్ చేసిన దాన్ని రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు టేబుల్ అనేది మనం క్రియేట్ చేసిన టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం. సో డేటాని ఇన్సర్ట్ ఎలా చేస్తాం? మీరు చెక్ చేసుకుంటే నేను ప్రతి చోట నేమ్స్ దగ్గర ఒక కామాస్ అండ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
సో, ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామమ్మా. సో, ఇన్సర్ట్ ఏం చేస్తున్నాం? ఆర్డర్స్ అని ఒక టేబుల్‌లో వాల్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఐడీ, నేమ్, నేమ్ ఇవన్నీ గూడా. సో, ఇప్పుడు క్రన్ చేద్దాం. సో, టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం అయితే జరిగిపోయింది. మనకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ డేటాను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ నేను ఓన్లీ 3 రోస్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఇచ్చిన డేటాని అసలు ఎట్లా రన్ అవుతుంది ఏంటని చూద్దాం. సో, చూడండి మనం ఇచ్చిన టేబుల్ ఎలా క్రియేట్ అయిందో. సో, మనం ఏంటి ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఏమేమి ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్ నేమ్, కస్టమర్ నేమ్, ఆర్డర్ తీసుకున్న డేట్, అమౌంట్, వాళ్ళ డెలివరీ స్టేటస్ ఏంటనేది. సో, డేటాలో ఏం ఇన్సర్ట్ చేసాము? ఆర్డర్ ఐడీ ఇన్సర్ట్ చేసాం, ప్రొడక్ట్ నేమ్, కస్టమర్ నేమ్, అలానే ఆర్డర్ డేట్, అమౌంట్ అన్నీ గూడా మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో, ఏం డేటా ఇచ్చామో గూడా చూడండి ఒకసారి పైన. 301 ల్యాప్‌టాప్ ఫ్రేమ్ 2024 54 ఏదో రాండమ్‌గా ఇచ్చేసానమ్మా. డోంట్ మైండ్ దట్. అమౌంట్ ఎంత ఇచ్చాం 60. వాళ్ళ ఆర్డర్ అనేది డెలివర్ అయిపోయింది. ఆ తర్వాత 302 వాళ్ళేంటి మొబైల్ ఆర్డర్. సో, వాళ్ళ నేమ్ మిల్లి. వాళ్ళ డెలివరీ ఆర్డర్ చేసుకున్న డేట్ కూడా 2024 1, 2. ఆ తర్వాత వాళ్ళ అమౌంట్ ఎంత పే చేయాలి అంటే 20,000 సారీ 25. ఆర్డర్ స్టేటస్ అనేది పెండింగ్‌లో ఉందన్నమాట. 303లో ఏంటి అంటే ప్రింటర్. సో, ప్రింటర్ ఏంటి రియా ఆమెది. తన డెలివరీ డేట్ ఆర్డర్ డేట్ తీసుకున్నాం, అమౌంట్ అండ్ డెలివరీ. సో, అర్థమైందమ్మా? ఇక్కడి వరకు నేను టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఇన్సర్ట్ ఎలా చేయాలో చూపించాను. అండ్ క్వెరీ కూడా ఎలాగో చెప్పా. ఇప్పుడు ఓన్లీ డేటా సెలెక్ట్ ఎక్కడి నుంచి చేద్దామంటే, ఎక్కడైతే డేటా అనేది డెలివర్డ్ అయిపోయిందో అది మాత్రమే రన్ చేద్దాం. సో, చూడండమ్మా ఈ క్వెరీ. మనం ఇక్కడ వేర్ కండిషన్ అనేది వాడుతున్నాం. సో, ఈ వేర్ కండిషన్ అనేది నేను రేపు క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అదర్స్ వేర్ వాళ్ళ స్టేటస్ ఏంటి డెలివర్డ్ అనొస్తే అనే క్వెరీని మనం రన్ చేయడం జరుగుతుందిప్పుడు.
1 సెకండ్ మా. యాహ్! ఇప్పుడు మనం ఓకే అమ్మ. ఇక్కడ చూడండి. మనం ఓన్లీ డెలివర్డ్ అనే ఒక స్టేటస్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే ఆ ఆర్డర్స్ మాత్రమే చూడాలి అనుకున్నాం. సో, అప్పుడు ఓన్లీ పర్టిక్యులర్‌గా క్వెరీ రన్ చేస్తే మనం ఏవైతే ఆర్డర్స్ డెలివర్డ్ అయిపోయినాయో అవి మాత్రమే అక్కడ మనకి అక్కడ ప్రింట్ అయినాయి. డిస్‌ప్లే అయింది అవుట్‌పుట్ అనేది. సో, ఓకేనమ్మా. అలానే తర్వాత ఇంకొక క్వెరీ రన్ చేద్దాం. సో, ఇక్కడ కస్టమర్ నేమ్ అండ్ వాళ్ళ అమౌంట్ ఆర్డర్స్ ఎక్కడైతే అమౌంట్ హైయెస్ట్ గ్రేటర్ 20,000 ఉంటే వాళ్ళ నేమ్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. సో, ఇక్కడ ప్రేమ్ అండ్ లిల్లీది హైయెస్ట్ అమౌంట్ కదమ్మా! సో, వాళ్ళవి డేటా అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. అర్థమైందా? సో, ఇలా మనం డేటాబేస్‌లో ఎలాంటిది కావాలి అనుకున్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అప్డేట్ చేద్దాం డేటాని. సో, ఇక్కడ ఈ క్వెరీ చూస్తే అమ్మా మనం ఆర్డర్‌లో అప్డేట్ చేస్తున్నాం. ఎలా అంటే ఇందాక మనం హ్మ్. ఏంటి ఆర్డర్ కండిషన్ చెక్ చేసుకుంటున్నప్పుడు
పెండింగ్ అనేది ఉంది 302లో. సో ఆ పెండింగ్ కాస్త అమౌంట్ డెలివర్ అయిపోయినట్టు, డెలివర్డ్ అనే క్వైరీ రన్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే అప్డేటింగ్ ద ప్రీవియస్లీ ఎగ్జిస్టెడ్ డేటా అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఆర్డర్స్ అని ఇచ్చాము, ఇది మన టేబులే. సో ఇక్కడ ఏంటి, 302లో వాళ్ళ డెలివర్డ్ స్టేటస్ అనేది పెండింగ్ లో ఉండిపోయింది. సో ఇప్పుడు మనం అప్డేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సో మనం ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని చేయొచ్చమ్మా. ఇలా రన్ చేసి మనం క్వైరీస్ అన్ని కూడా రన్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి డేటా అయితే కావాలో అలాంటి డేటాను మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని క్వైరీ రన్ చేస్తే మనకి డేటా అనేది ప్రెసెంట్ అవుతుంది. సో చూడండి, మన అప్డేట్ ఇందాక చేసాం కదా, 302 పెండింగ్ ఉంది మనకి ముందు, ఇప్పుడు అది డెలివర్డ్ అయిపోయింది. ఓకేనమ్మా. సో ఇలా ఒక్కొక్కటి మనం చేసుకుని రన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అందరికి అర్థమైందని. సో నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాస్క్ పర్ఫామ్ చేద్దాం. సో థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఐ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. అండ్ మనం ఈరోజు ఏం చెప్పుకున్నామంటే టాపిక్స్ లైక్ డిబిఎంఎస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడతాము, వాట్స్ ద పర్పస్, తర్వాత అడ్వాంటేజెస్ అంటే ఏంటి,
ఆ తర్వాత డీబీఎంఎస్‌లో ఏం టైప్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఏంటి, అవెలా వర్క్ అవుతాయి, అలానే ఏవి ఎక్కడ వాడాలి, ఆ తర్వాత అండ్ ఆల్సో ఇంకా ఏంటి అంటే మనం ఎలా రన్ చేసుకోవాలి క్వెరీస్‌ని, ఏ క్వెరీ ఎక్కడ రన్ చేస్తారు, ఆహ్, ఇవన్నీ కూడా మనం రన్ చేసాము. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెరీస్ రన్ చేసాము. ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఆర్డర్స్ గురించి ఒక టేబుల్ క్రియేట్ చేసాము. సో, ఈరోజు మనం ఇవన్నీ నేర్చుకున్నామమ్మా. అలానే డేటాబేస్ లాంగ్వేజెస్ అనేవి కూడా నేను మీకు చెప్పాను. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటా మానిప్యులేషన్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఈ 4 వాటి మీద మీకు చెప్పాను. ఇప్పుడు మీరు వాటి మీద క్వెరీస్ కూడా రన్ చేయడం జరిగింది. So this is all about today's class, ma. Thank you.